sir. ECC వెర్షన్ పైన మీ రెజ్యూమ్ లో ECC వెర్షన్ పైన సపోర్టింగ్ మాత్రమే ఉండాలి. ECC వెర్షన్ పైన సపోర్టింగ్ మాత్రమే ఉండాలి. S/4HANA కూడా పెట్టుకోవచ్చు సపోర్టింగ్, బట్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా S/4HANA లోనే జరుగుతుంది. లాస్ట్ 5 years నుండి ECC అనేది ఇంప్లిమెంటేషన్ లేదు. సో మీ రెజ్యూమ్ లో మీరు ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఏ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తారని ఎలా యాడ్ చేసుకోవచ్చు. మీరు ECC అనేది ఓన్లీ సపోర్టింగ్ మాత్రమే, S/4HANA కి మాత్రమే ఇంప్లిమెంటేషన్. లాస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక S/4HANA లోనే ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెజ్యూమ్ అలా ఉంటేనే మీ రెజ్యూమ్ పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. లాస్ట్ 5 years నుండి S/4HANA ఈజ్ ద మ్యాండేటరీ. ఇంప్లిమెంటేషన్ అంతా కూడా S/4HANA లోనే జరుగుతుంది. ECC ఇంప్లిమెంటేషన్ లేదు. బట్ సపోర్టింగ్ అంతా కూడా, సపోర్టింగ్ చాలా వరకు ఉంది, 70% ఉంది సపోర్టింగ్ అంతా కూడా. కాబట్టి రెజ్యూమ్ లో మ్యాండేటరీగా మీరు S/4HANA ప్రాజెక్ట్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ యాడ్ అయి ఉండాలి. అలాగే మీకు నేను చెప్పాను టెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాను. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకోవచ్చు, ఇంప్లిమెంటేషన్ ఒకటి పెట్టుకోవచ్చు. S/4HANA టెస్టింగ్, S/4HANA ఇంప్లిమెంటేషన్ 2 years అవుతుంది. ఒక 3 years సపోర్టింగ్, S/4HANA ఆర్ ECC ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా పెడితేనే రెజ్యూమ్ పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో మీరు ECC నేర్చుకున్నారు, ECC నేర్చుకుంటే S/4HANA కూడా 90% మీకు వచ్చినట్లే. కాబట్టి మీరు S/4HANA రాదు అని చెప్పకూడదండి. S/4HANA రాదు అంటే మీకు జాబ్ రాదు, అది కూడా చెప్తున్నాను. సో S/4HANAలో ECCలో చేసినా S/4HANAలో చేసినా చాలా వరకు కాన్ఫిగరేషన్స్ అనేవి 90% ఈక్వల్గా ఉంటాయి. సో నేను మీకు S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేశాను, అవి చూసారనుకోండి ఆల్మోస్ట్ మీకు ECCలో వర్క్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ S/4HANAలో కూడా వర్క్ చేయొచ్చు. ఎర్రర్స్ సేమ్, ECCలో చేసినా S/4HANAలో చేసినా బోత్ ఆర్ ఈక్వల్, డిఫరెన్సెస్ ఏముండవు. S/4HANAలో లెడ్జర్స్ లెవెల్లో కొన్ని డిఫరెంట్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకో లెడ్జర్స్ లో. అలాగే చేంజెస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC వెర్షన్ అండ్ ECC అండ్ S/4HANA అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి, చేస్తేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు, అది కూడా చెప్తున్నాను. రెజ్యూమ్ లో ఫస్ట్ టాప్ లో మీరు ఏదైతే మీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్ గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తేనే మీ రెజ్యూమ్ పిక్ అవుతుంది, లేకపోతే పిక్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ బౌల్డ్ లో పెట్టి కనిపించాలి. అలాగే ఏ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశారు, మీ క్లయింట్ ఎవరు, ఇవన్నీ కూడా ప్రాపర్ గా మెన్షన్ ప్రాపర్ వేలో మెన్షన్ చేయాలి. చేస్తేనే మీకు రెజ్యూమ్ పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. పేరోల్ కంపెనీ చూపించాలి, ఐడి కార్డ్, పేరోల్ ఐడి కార్డ్తో వర్క్ చేస్తారు మీరు. కానీ MNC మెన్షన్ చేస్తూ రెజ్యూమ్ లో MNC ఉండాలి, ఉంటేనే రెజ్యూమ్ పిక్ అవుతుంది, అదర్వైజ్ పిక్ అవుతుంది. కాన్ఫిడెంట్, ఇంటర్వ్యూలో మాత్రం బీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి మిస్ చేసుకోకండి. మీరు ఒక జాబ్ పోయిందనుకోండి, ఇంకొక జాబ్ వస్తుంది, డోంట్ వరీ. అంతేకాని కాన్ఫిడెంట్ అనేది మిస్ అయిందా, యూ నెవర్ గెట్ ది జాబ్. ఏమవుతుంది, ఒక చోట సెలెక్ట్ అయిపోతే ఏమవుతుంది, ఫస్ట్ 10 ఇంటర్వ్యూస్ మాత్రం మ్యాండేటరీగా మీరు ఎక్స్పీరియన్స్ పర్పస్ వెళ్ళండి, జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. కాన్ఫిడెంట్ గా ఉండండి, ఏది మాట్లాడినా సరే కాన్ఫిడెంట్ గా ఉండాలి. అలాగే నేను మీకు ఆల్మోస్ట్ మనం 85 క్లాసెస్ ఏమో చెప్పుకున్నాం, 80 అనుకుంటా, మేబీ 80 క్లాసెస్ చెప్పాను. అలాగే కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఇచ్చాను, అవన్నీ ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్ చదువుకోవాలి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదువుకోవాలి. ఫస్ట్ నేను ఇచ్చిన మెటీరియల్, నేను నోట్స్ ఇచ్చాను, నోట్స్ మొత్తం చదవాలి. అది చదివితే మీకు ఈజీగా ఉంటుంది, ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. తర్వాత అడిషనల్ గా 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదువుకోవాలి. ఏది అడిగినా కూడా ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. SAPలో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుందండి. ఎందువల్లంటే లెంతీ కాన్సెప్ట్, అందరూ కూడా పేషెన్సీగా కూర్చుని మాట్లాడలేరు, పేషెన్సీగా కూర్చుని వర్క్ చేయలేరు. అవునా కదా? ఎస్ఆర్ నో? ఈయన రాఘవేంద్రరావు గారు ఎవరు, రెగ్యులర్గా ఉంటాడు రాఘవేంద్రరావు గారు. అండ్ ఇప్పుడు మీరు లాస్ట్లో మీరు ఉన్నారు కదా కొంతమంది, సుబ్రహ్మణ్యం, హేమాత్ అల్లూరి గారు రెగ్యులర్గా అటెండ్ అవుతారు. ఇంట్రెస్ట్, అది ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గ్యారంటీగా జాబ్ వస్తుంది, లేని వాళ్ళకి తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటారు, చేయలేరు. ఇంట్రెస్ట్, ప్రాపర్ కమాండింగ్, నాలెడ్జ్ గ్రో చేసుకోవాలి.
డైలీ ఎలా ఉండాలి మీ టార్గెట్ అనేది ఒక వీడియో డౌన్లోడ్ చేయాలి యూట్యూబ్లో. యూనిక్ అవుట్పుట్ తీసుకురావాలి, అవుట్పుట్ రావాలి, అది అలా చేయాలి ప్రాక్టీస్ అనేది. మనం చెప్పేది చేశారంటే మ్యాక్సిమం ఎనఫ్. ఆల్మోస్ట్ మనం ఎన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం? 80 టాపిక్స్ ఉన్నాయా ఆల్మోస్ట్? మనకి 80 ఉన్నాయి కదా? ఇప్పుడు మీకు మీకు కాన్ఫిడెన్స్ రావాలి. నేను చెప్పను చాలా ఉంటాయి. ఎస్ఏపీ అనేది బిగ్ ఓషన్ ఉన్నది, లైఫ్ లాంగ్ లెర్నింగ్. మీకు ఏదైనా కొత్తది ఏమైనా వచ్చిందనుకోండి, చేయగలరా? కొత్త టాపిక్ ఏదైనా ఇచ్చి మీ కంపెనీ వాళ్ళు ఏమైనా చేయమని చేయగలరా? అనాలిసిస్ చేసి చేయగలరా? వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకోటి, మీరు జాబ్లోకి వెళ్ళినా కూడా మీరు ఆల్ టైప్ ఆఫ్ టాపిక్స్ పైన వర్క్ చేయరు. అకౌంట్ పేబుల్లోనో, అకౌంట్ రిసీబుల్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఏదైనా ఒక చోట ఉంటారు. ఇంకోటి, మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు కదా, రెజ్యూమ్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది యాడ్ చేయకండి మీరు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ యాక్చువల్గా ఎస్ఏపీ అంతా కూడా ఎక్కువ ఏ కంపెనీస్ ఎవరు చేస్తారు? క్లయింట్స్ ఎవరు ఉంటారు? ఫారెన్ క్లయింట్స్ ఉంటారు ఎక్కువ. ఐ మీన్ ఇండియన్ క్లయింట్స్ కూడా ఉంటారు. మీ క్లయింట్ ఇండియన్ క్లయింట్ అయితే కనుక మీరు విత్ హోల్డింగ్ ట్యాక్స్ యాడ్ చేయొచ్చు. అదే ఫారెన్ కి సంబంధించిన వాళ్ళైతే టీడీఎస్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ టీడీఎస్ కదా, టీడీఎస్ అనేది యాడ్ చేయకండి రెజ్యూమ్లో. జపాన్ వాళ్ళ కంపెనీకి పెట్టారు మీరు, జపాన్ కొన్ని కెనడా వాళ్ళు అనుకుందాం మీ క్లయింట్. కెనడాలో విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఈ కాన్సెప్ట్ ఉంటుందా? ఉండదు. జిఎస్టీ ఉంటుంది, జిఎస్టీ టైప్ ఉంటుంది, దాన్ని బేస్గా చేసుకుని చేస్తారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఆప్షనల్. సో బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ మీరు చేంజ్ చేసుకోవాలి. ఎలా మాట్లాడాలి ఇంటర్వ్యూలో, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉండాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు, నేను మీకు ఆపర్చునిటీ ఇస్తే మీరు ఎలా చేయగలరు అని అడుగుతారు. ఏం చెప్పాలి? మీకు వస్తే మీరు చేస్తారు, లేకపోతే నేర్చుకుంటాను, ఐ విల్ లెర్న్, ఐ కెన్ లెర్న్. మీరు నేర్చుకుని అనాలిసిస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు బిఆర్ఎస్ చెప్పాను, క్లాస్ విన్నారు, తర్వాత మీరు వీడియో చూసి చేస్తారు కదా, అలాగే ఏదైనా అంతే. ఎస్ఏపీలో మనకి యూట్యూబ్లో చాలా టాపిక్స్ అవైలబుల్ ఉంటాయి, డౌన్లోడ్ చేయండి. ఒక కాన్సెప్ట్ చేయగలరా లేదా? కాన్ఫిడెన్స్ ఉందా లేదా మీకు? ఉందా మీకు? హేమ గారు మీకుందా? ఓకే, చూడండి, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 75 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒక పర్సన్, సిఏ పర్సన్. తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్ అంటే మీకు జరుగుతున్న బ్యాచ్లో, మార్నింగ్ బ్యాచ్లో 2 persons ఉన్నారు. 2 persons ఉన్నారు. జ్యోతి అనే ఒకటి ఉన్నారు మేడం, ఇంకొక ఆయన పేరు ఏదో మర్చిపోయాను, ఆయన గ్రూప్లో ఉన్నారు, ఇప్పుడు క్లాసెస్ వింటున్నారు వాళ్ళు. జ్యోతి గారు, ఇంకొక ఆయన ఉన్నారు. 2 persons ఉన్నారు. 22 lakhs, 24 lakhs. ఎలా పాసిబుల్ అయింది? మేజర్ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఎస్ఏపీ నేర్చుకోవడం ఒకటే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. If you have the good knowledge, you will get the job, as well as communication skills also most important. భూషణం ఆయన పేరు, భూషణం. 22 lakhs ప్యాకేజ్ వచ్చిన ఆయన, మార్నింగ్ బ్యాచ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను,